ఈ రోజు మనతో పాటు ఉన్నారు వన్ మీడియా ఈటీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వచ్చిన సఖీ మూవీ టీమ్. అందులో మన హీరోయిన్ దీపిక, హీరో లోకేష్, అలాగే డైరెక్టర్ జానీ గారు, క్యూట్ విలన్ మన ఆదిత్య గారు, నలుగురు ఉన్నారు ఇక్కడే. వారితో మాట్లాడదాం. ఫస్ట్ టైం వీళ్ళ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ విశేషాలు ఏంటి తెలుసుకుందాం. హాయ్ దీపిక. మీకు మాత్రమే చెప్పి మీకు చెప్పకపోతే ఫీల్ అవుతారా? అందరికీ వెల్కమ్ అండి. ఎలా అనిపించింది జానీ గారు? ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ మూవీ డైరెక్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా అంటే బాధ్యతతో కూడుకున్న ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ సినిమా కదా, చాలా బాధ్యత తీసుకున్నా. అంటే కొంచెం భయంగానే ఉంది. అంటే ఫస్ట్ సినిమా కదా, అంత హ్యాండిల్ చేయగలనా లేదా నాకు కూడా భయంగానే అనిపించింది. బట్ నేను షో చూసుకున్న తర్వాత కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కంపల్సరీ ఒక మంచి ఫీల్తో వెళ్తారు అని చెప్పేసి అనిపించింది అనమాట. అంటే ఆడియన్ని బయటికి కూర్చోబెట్టగలిగాను నేను అని అనిపించింది అండి నాకు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరే ఫస్ట్ మూవీ నేనే కాస్త భయపడ్డానంటే మీ టీమ్ మెంబర్స్ లేదు, అంటే చిన్న అంటే నర్వస్. అంటే ఒక స్క్రీన్ ప్లే విషయంలో 100 సినిమాలు తీసిన తర్వాత అయినా ప్రతి డైరెక్టర్ కి ఉండే సిచ్యువేషన్ అది. డెబ్యూట్ కదండి, అబ్వియస్లీ ఖచ్చితంగా భయం ఉంటుంది, డెబ్యూట్ కదండి. బట్ అది ఓవర్కమ్ చేశాను. ఫీల్ సో హ్యాపీ. చాలా మూవీస్ ఉన్నాయి ఇప్పుడు లవ్ కి సంబంధించి. నేను ట్రైలర్ చూసాను, అదంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్నది ఒక అయితే వచ్చింది. ఆ ట్రైలర్ లో కామెంట్స్ చూస్తుంటే చాలా పాజిటివ్ గా ఉన్నాయి. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, చాలా ఉన్నాయి ఇప్పటి వరకు లవ్ స్టోరీస్, ఆల్మోస్ట్ అన్ని రకాల లవ్ స్టోరీస్ చూపించారు సార్ ఇంతకు ముందున్న డైరెక్టర్స్ కావచ్చు అందరు. మీ లవ్ స్టోరీ ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నారు? ఇందులో ఉన్న స్పెషల్ పాయింట్ ఏంటి? ఒక పాయింట్ ఉంటుందండి, అది ట్రైలర్ లో మేము చూపించలేదు. అది మాత్రం బాగా అంటే అదొక్కటి కనెక్ట్ అయ్యింది ఫస్ట్ నాకు. అలా ఫార్వర్డ్ తీసుకెళ్దాం అనిపించింది ఈ స్టోరీని. అది మేము చెప్పేస్తే ఇప్పుడు బాగుండదు కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాలి. ఆబ్వియస్లీ మీరు అన్నట్టే ప్రతి లవ్ స్టోరీ కూడా ఎప్పుడైనా హిట్, చాలా హిట్, వందల సినిమాలు వచ్చాయి లవ్ స్టోరీస్ మీద. అన్నీ కూడా ఏదో ఒక పాయింట్ బాగుండే మనకి హిట్ అవుతుండదు. సో ఇందులో కూడా ఒక మంచి పాయింట్ ఉంటుందని ఖచ్చితంగా అందరిని ఆకర్షిస్తుంది. యా, అది ఖచ్చితంగా మీరు ఊహించలేరు. ట్రైలర్లో ఎక్కడ కూడా మీకు అది కనపడదు, మేము హైడ్ చేసి ఉందని. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సస్పెన్స్ కూడా ఉంటుందా? అంటే ఉంటుందండి, ఒక మంచి సస్పెన్స్ ఉంటుందండి. మీకు ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు అది రివీల్ అవ్వదు. సో అదే మీకు గ్రిప్పింగ్, ఆ స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్ తీసుకెళ్ళాను. అంటే ఈ లవ్ స్టోరీస్లో మనం ఏదో ఒక కొత్త థింగ్ లేకపోతే చూడరు కాబట్టి, సో దాన్ని నేను హైడ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఓకే. దీపిక, అచ్చ తెలుగు అమ్మాయిలా ఉన్నావు. ప్రాపర్ ఎక్కడ? ఆంధ్రాలో ఎక్కడ? నెల్లూరు. బేసిక్గా తెలుగు సినిమా ఈ ఇండస్ట్రీలో వచ్చేసరికి తెలుగు వాళ్ళు రావడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో ఫస్ట్ మూవీ వచ్చావు, సక్సెస్ అవుతుందా కాదని నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఈ మూవీలోకి ఇలా రావడం మీ పేరెంట్స్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? లేదు, వాళ్ళ నుంచి నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది. బేసిక్గా క్లాసికల్ డాన్స్ అండి నేను. సో నాకు ఆర్ట్స్ అనేటివి ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి. ఓకే. సో ఇట్లా తర్వాత కొన్ని రోజులు కాపేసి తర్వాత మళ్ళీ ఇట్లా ఇండస్ట్రీస్, సో స్టడీస్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నా. ఓకే. ఎలా వచ్చింది సినిమా అవకాశం? లైక్ ఆడిషన్ అటెంప్ట్ అయ్యాను. సో స్క్రిప్ట్ అనేది చెప్పారు, సెలెక్ట్ అయ్యాను, స్టోరీ చెప్పారు, అలా సెలెక్ట్. ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే లిటిల్ బిట్ భయం అనేది కామన్ గా ఉంటుంది. లైక్ స్టేజ్ ఫియర్ అనేది నాకు ఫస్ట్ నుంచి తక్కువే. సో అలా ఆల్రెడీ క్లాసికల్ డాన్సర్ కాబట్టి చాలా షోస్ కూడా చేసే ఉంటారు. స్టోరీ విన్నప్పుడు అంటే లవ్ స్టోరీ అని చెప్పంగానే మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఆల్రెడీ ఉన్నవే కదా, మళ్ళీ లవ్ స్టోరీ అనేసి ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది. అంటే మనం దేన్ని కూడా కంపేర్ చేయలేము బేసిక్ గా. సో దీంట్లో అయితే కొంచెం సస్పెన్స్ ప్లస్ ఇది రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా మనం క్యారీ ఆన్ అవుతుంటుంది త్రూ అవుట్ మూవీ అనేది. మంచి ఎక్స్పీరియన్స్ మూవీ అనేది. లోకేష్ గారు, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ? మీకు కూడా నాకు చాలా ఎక్సైటెడ్గా ఉందండి ఎప్పుడైతే రియల్గా థియేటర్లోకి వెళ్ళి చూడాలని. ఎందుకంటే నా లైఫ్లో నేను ఒక గోల్ అనేది పెట్టుకున్నాను అనమాట, ఇండస్ట్రీలో నా మూవీ నేను చూసుకోవాలని. అందుకని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 15th కోసం వెయిట్ చేస్తున్నా. డిసెంబర్ 15th రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో రిలీజ్ తర్వాత ఎలా ఉంటుంది రెస్పాన్స్, దాన్ని చూసి నెక్స్ట్ స్టెప్?
అంతేనా? అలా అని కాదు, ఫిలిం ఇండస్ట్రీలోనే నేను ఉండాలని అవ్వాలి. సెటిల్ అవ్వాలనుకున్నాను ఫస్ట్ నుంచి. ఉమ్, ఇంకా ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను. ఉమ్, ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. ఉమ్, ఏ ఆపర్చునిటీ అంటే చిన్నది పెద్దది అనేది అనే తేడా లేకుండా ఏదొచ్చినా కూడా ఉమ్, కంపల్సరీ చేయాలనుకుంటున్నాను ఉమ్. సినిమాలో. చిన్న సినిమా అయినా సో పెద్దదైనా హీరో ఏదైనా అనే కూడా. కాదు, ఏ ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ అయినా మంచి సూటబుల్ క్యారెక్టర్ కొంచెం మంచిది అయితే ఏదైనా సరే చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో మీ రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? సినిమాలో చాలా బాగుంటుందండి నా రోల్ వచ్చేసి. ఒక హీరో అంటే కంపల్సరీ చాలా బాగుంటది. అలా అమ్మాయిని కొంచెం కేరింగ్ కానీ హీరోయిన్ గా చాలా వరకు నేను ఏంటంటే అమ్మాయిని కేరింగ్ చూపించే విధానం కానీ అవన్నీ చాలా బాగుంటాయి. రియల్ లైఫ్లో మనం ఏదైతే మనకి చేస్తామో అలాంటివి ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఆకట్టుకునేలాగా ఉంటాయి. మనం ఈ సినిమా చూసేటప్పుడు అరే నేను కూడా ఇది చేశానే అలాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎక్కడ బోరింగ్ అనేది డిసప్పాయింట్ కారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. ఆ టైంలో వాళ్ళు కంపల్సరీ ఆ సినిమా అరే మేము చూసినందుకు ఓకే, మేము పెట్టిన అమౌంట్కి ఒక మంచి సినిమా చూసామని చెప్పేసి వాళ్ళు ఫైనల్గా అనుకుంటారు అన్నమాట. అదే ఆదిత్య గారు, నేను ట్రైలర్ చూశాను. ప్రతి ఒక్కళ్ళు కొత్తగా చేస్తున్న ఆ ఫీల్ అయితే ఎక్కడ కనపడలేదు. ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టుగానే ఉంది. సో మీకు ఇంతకు ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా యాక్టింగ్ లో? ఉందండి. ఆల్మోస్ట్ 2019 నుండి ఇందులోనే ట్రావెల్ చేస్తున్నాను నేను ఇండస్ట్రీలో. సో సెవెరల్ ఇండిపెండెంట్ మూవీస్ కానీ, కొన్ని యూట్యూబ్ ప్రాజెక్ట్స్ కానీ, కొన్ని మూవీస్లో చిన్న చిన్న రోల్స్ కానీ ఆ ఫ్లో ఉంది కొద్దిగా. సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్లీ తిను నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి తెలుసు, డైరెక్టర్. సో ఆ ట్రావెల్ ఉంది. హీ నోస్ దట్ ఐ కెన్ బ్యాలెన్స్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఐ వాస్ దేర్. ప్రిఫర్ చేశారు, ఆ రిలేషన్తో ప్రిఫర్ చేశారు. విలన్ అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అవుతాం అంటే నేను విలనా అన్నట్టు ఏమైనా అలా ఏం లేదు. యాక్చువల్లీ ఆపర్చునిటీస్ కావాలి కదా టు గ్రో, చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకునే అంత ఇదిలో లేని ప్రస్తుతం. సో దే వర్ కమింగ్, చేసుకుంటూ పోతున్నాం అట్లా. అండ్ తను బాగానే చూపిస్తారని నాకు తెలుసు డైరెక్టర్. సో వాట్ ఎవర్ ఇస్ ద క్యారెక్టర్, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆయన పెడుతున్నారు అంటే దానికి ప్లే ఉంటుందని అర్థమైంది. సో విలన్ అంటే మీరు అనుకునేలాగా నరికేసేలాగా కాదు, ఒక వరదల కోసం బావ చేసే ఫైట్ అనుకోండి. నాకు అర్థమైంది అదే ట్రైలర్ లో. అంతే, కొంచెం కోపాలు అన్ని వస్తాయి, రక్తపాతాలు లేవు. ఓకే, ఫైట్. అప్పుడు అది క్యూట్ లవ్ స్టోరీ ఎలా అవుతుంది అవ్వదు కదా. డైరెక్టర్ గారు ఇది కంప్లీట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా తీసుకురావాలనుకున్నప్పుడు కంపల్సరీ రక్తపాతాలు అయితే ఉండవు. ఫీల్ గుడ్ లో గుడ్ నేనే. ఓకే.